అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. శ్రావణ మాసం అంతా కూడా శ్రవణము అంటే శ్రీవారికి అంటే వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి మాసము. లక్ష్మీదేవి సమేతుడై ఉండేటటువంటి నారాయణుడికి ఇష్టమైన మాసము శ్రావణ మాసము. అన్ని మాసాలు ఇష్టమైనప్పటికీ లక్ష్మీదేవి ఎక్కువగా ఆరాధింపబడే మాసం కాబట్టి విష్ణుమూర్తికి చాలా ప్రియమైనటువంటి మాసము శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో పూలకు ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడ చూసినా రకరకాల పువ్వులు, పూల ధరలు కూడా అమాంతం పెరిగిపోయేటటువంటి పరిస్థితి, అంత ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ మాసంలో. పూలకు పళ్ళకు అలంకారాలకు అలాగే ఇంకొంతమంది ఉంటారు, వారు ఎలాగూ ముస్తాబు కారు, అలంకరణలు చేసుకోరు, పక్కవారిని చూసి ఎలా చెడగొట్టాలా అని ఒకలాంటి పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇలాంటి వారిని ఏమనాలి చెప్పండి? ఇలాంటి వారు తప్పకుండా తమ ఖాతాలో పాపాన్ని జమ చేసుకుంటూ ఉంటారు. పాపాన్ని తమ ఖాతాలో ఎప్పుడు కూడా పరిసరాల్ని శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మనస్సును కూడా మలినం లేకుండా చూసుకోవాలి. లోపల ఏదో తెలియని కుళ్ళు, ఏదో తెలియని అసూయ ఉంటే ఇక భగవంతుడి సాక్షాత్కారము ఎలా అవుతుంది? కానే కాదు. కాబట్టి మన శక్తిని అనుసరించి పండుగలన్నీ చేసుకోవాలి. అప్పు చేసి చేయమని ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా చెప్పలేదు, చెప్పరు కూడా. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పుత్రద ఏకాదశి అనేటటువంటి ఒక వ్రతం ఉంది. శ్రావణ మాసంలో ఇక దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు కలిస్తే ఏకాదశి వ్రతం అవుతుంది. ఈ పుత్రద ఏకాదశి వ్రతము ఎవరైతే పుత్రుణ్ణి కోరుకుంటారో, మంచి సంతానాన్ని, సుపుత్రుణ్ణి, పుత్రుడు పౌత్రుడు అంటే కొడుకు, మనవడు, ముని మనవడు, ఇలా వంశాభివృద్ధిని కేవలం పిల్లలు పుట్టగానే సరికాదు, వారు అందరి చేత శభాష్ అనిపించుకున్నప్పుడే ఆ తల్లి గర్భానికి ఒక విలువ ఉంటుంది. విలువైనటువంటి జీవితం గడపాలి. ఏదో మనం స్నేహం చేసే స్నేహితులు కూడా సమౌజ్జిగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళతోటి స్నేహం చేయకూడదు. హైలీ బ్రాడ్ మైండెడ్ అంటే తాగి తిని తిరగమని కాదు. బ్రాడ్ మైండెడ్ అంటే చక్కగా అన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాలి. విశాలమైనటువంటి ఆలోచన దృక్పథము. ఇలా అన్నీ కూడా పెద్ద స్థాయిలో ఆలోచన సరళి ఉంటే మన జీవితం కూడా పెద్ద స్థాయిలోనే ఉంటుంది. మన ఆలోచన విధానమే మన జీవితము. మనం ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే మన జీవితం మరలుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అంటే దానంతట అదే మరలుతూ ఉంటుంది. మన మనస్సును బట్టి మన స్నేహితులను చూసి మనము ఏ స్థాయి మనుషులమో ఇట్టే నిర్ధారించవచ్చు. ఎప్పుడు కూడా మంచి వారితోనే స్నేహం చేయాలి. మంచి అలవాట్లు ఉన్న వారితోనే. ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు, ఎటువంటి మద మాత్సర్యాలు, ఇటువంటి అరిషద్వర్గాలు లేనటువంటి నిర్మలమైనటువంటి స్నేహితుడు ఒక్కరున్నా చాలు. లేదా అలాంటి వారెవరు దొరకకపోతే మంచి పుస్తకాన్ని ఆశ్రయించాలి తప్ప ఎవరు పడితే వారిని మన స్నేహితుల ఖాతాలో చేర్చుకోకూడదు. ఇక అందరికీ కూడా పుత్రద ఏకాదశి శుభాకాంక్షలు. వినాయకుడు లక్ష్మీదేవికి కూడా పుత్రుడే కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాడు వినాయకుడు. అంటే ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే గణేశుడు అంటే. కాబట్టి ప్రియమైన పుత్రుడు కాబట్టి ఇక అందరికీ గౌరీశంకరులకి, లక్ష్మీనారాయణులకి, వాణి బ్రహ్మలకి అందరికీ ఇష్టమైన పుత్రుడు కాబట్టి లక్ష్మీ గణపతి అని, గౌరీ నందనుడు, సరస్వతి ప్రియ నందనుడు, ఇలా రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. తప్పకుండా విఘ్నేశ్వరుణ్ణి స్తుతించండి. లక్ష్మీదేవిని అంటే కొడుకు, తల్లి ఇద్దరిని స్తుతించండి. నారాయణుడు తండ్రి కాబట్టి ఇక అందరినీ ఇక నారాయణ మంత్రంతో స్తుతించండి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమో నమ శివాయ అని 2 మంత్రాలతో స్తుతించండి. ఇద్దరి ప్రేమకు, అనుగ్రహానికి, ఆశీస్సులకు పాత్రులవుదాము.